ఉద్యోగుల పరిస్థితి ఏంటి? వాళ్ళకి కొత్త డ్యూటీలు అప్పగించింది ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం. దాంతో సతమతం అవుతున్నారు. సచివాలయ ఉద్యోగాలకు సంబంధించి ఎస్సీ ఎస్టీ అసోసియేషన్ సంఘం అధ్యక్షుడు కూడా దానికి సంబంధించి ఒక విన్నపం కూడా తీసుకెళ్ళి ఇచ్చారు నారా లోకేష్ గారికి. ఈ కొత్త డ్యూటీలు ఏంటి, మాకు ఇప్పటికే స్కేల్ పెంచుతారు, జీతాలు పెంచుతారు అనుకుంటే కొత్త డ్యూటీలు వేశారు. స్కూళ్ళల్లో డ్రాప్ అవుట్స్ ఎందుకు తగ్గుతున్నాయి, వాళ్ళని పెంచే నిర్ణయాలు తీసుకోవడం, అలాగే నెల నెల పింఛన్లు పంపిణీ చేయడం, స్కూళ్ళల్లోకి వెళ్ళి టాయిలెట్లు శుభ్రంగా ఉన్నాయో లేదో వారానికి ఒకసారి వాటిని ఫోటోలు తీసి గ్రూప్లో పెట్టడం, తోడు అనే పథకం ద్వారా చిరు వ్యాపారాలను గుర్తించడం. అంటే ఇంకా మొత్తం ఫీల్డ్ వర్క్స్. ఒక సచివాలయాలు దాదాపు 10 మంది ఉద్యోగులు ఉంటారు. 2000 మందికి ఒక సచివాలయం అంటే దాదాపుగా 200 మందికి ఒక ఉద్యోగిని పెట్టడం మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పని. ఇప్పుడు సచివాలయాలు తీసేస్తారా అని అనుకుంటే తీయడం సాధ్యం కాదు. కాబట్టి కొత్త నిర్ణయాల ఇవి కంప్లీట్గా ఉద్యోగులకు ఒక షాక్. ఇది ఎంతవరకు సక్సెస్ అవుద్ది అనేది. వాళ్ళు ఉద్యోగాలు అయితే మానేయరు, కానీ ఏం చేయబోతోంది ఇంకా క్లారిటీతో లేక ఈ పనులు అప్పచెప్తుందా రాష్ట్ర ప్రభుత్వం, ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, మొదటి నుంచి కూడా ఒక అయోమయం, వాలంటీర్లు అంటే ఓకే వాళ్ళని పక్కన పెట్టేసారని క్లారిటీ వచ్చేసింది. అలాగని వీళ్ళని పక్కన పెట్టలేరు సచివాలయ ఉద్యోగులు. కానీ వీళ్ళకి అప్పచెప్పిన పనులు చూస్తే అన్నా క్యాంటీన్ పర్యవేక్షణ చూసుకోవాలంట, పొద్దున్న సాయంత్రం 3 పూట్ల వెళ్ళి మానిటరింగ్ చేసుకోవాలంట. ఒక రకంగా వాళ్ళు ఏంటంటే ఇందాక నేను చెప్పినట్టు అన్ని ఒక అడవి చాకరీగా ఫీల్ అవుతున్నారు. అందుకే ఆయన పేరు ఏం పేరు, ప్రెసిడెంట్ శ్రీనివాస్ నిన్న ఆయన విన్నపం కూడా ఇచ్చాడంట పట్టుకెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి లోకేష్ గారికి, మా వల్ల కాదు ఏంటి ఇవన్నీ అని. ఏం జరగబోతుంది అసలు? ప్రాక్టికల్గా ఆంధ్రప్రదేశ్లో ఒక దారుణమైన పరిస్థితి ఏంటంటే వీళ్ళని 6వ వేలు కింద చూస్తాం. 6వ వేలు అంటాం మనం. ఒక రకంగా ఎక్స్ట్రా ఎవరికి అవసరం లేదు. శరీరంలో ముందుకం అని ఒకటి ఉంటుంది. అపెండిసైటిస్ ఆపరేషన్ వస్తే ఆపరేట్ చేస్తారు. అది వాస్తవంగా శరీరానికి అవసరం లేదు, కానీ శరీరంలో ఉన్న పార్ట్ వలన ఎప్పుడో ఒకసారి సమస్య వస్తున్నాను. అట్లా అయిపోయింది వాళ్ళ జీవితం. కానీ నిజంగా ఉండుకం ఎవరికి పనికిరాదు, 6వ వేలు ఎవరికి పనికిరాదు. నోటికి ముద్ద పెట్టినటువంటి వాడు రోడ్డు మీదకి రావడం అన్నటువంటిది ఫస్ట్ టైం జరుగుతున్నది. ఇద్దరు ప్రజల దగ్గరికి సేవ తీసుకెళ్లిన వాళ్ళు దారుణ అవమానాలకు గురవుతున్నటువంటి వాళ్ళు వీళ్ళిద్దరు, వాలంటీరు సచివాలయ సిబ్బంది. ప్రజలకి మంచి చేసిన వాళ్ళని ఈ రోజున అవమానిస్తున్నాం, వేధిస్తున్నాం, హింసిస్తున్నాం. మరి ప్రజాస్వామ్యంలో నేను ఇంత దారుణం ఎక్కడ చూడలేదు, ఎక్కడ వినలేదు. ఎందుకంటే ఒక వాలంటీర్ ఏం పాపం చేశాడు అతను? సంక్షేమ పథకాలు ఏదైతే ప్రభుత్వం చెప్పిందో అదంతా ఇంటికి అందేలా చేశాడు. గ్రామ స్వరాజ్యం అన్నటువంటి దానికి సరైనటువంటి సాక్షిగా నిలబడ్డం కాదు, పాత్రదారుగా ఉన్నాడు. అట్లాంటి వాడిని నడి రోడ్డు మీద నుంచోపెట్టి ఇవాళ ఏమీ లేకుండా చేశారు. నెంబర్ 1, 3 నెలలు అయిపోతుంది, దిక్కు లేదు, ఏమి సమాధానం చెప్పరు, జీతం ఇవ్వరు, వాళ్ళ బ్రతుకుని బస్టాండ్ చేశారు. వాళ్ళకి ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. న్యాయస్థానాలకు వెళ్తే సమాధానం చెప్పేవాడు లేడు, న్యాయస్థానాల్లో పోరాడడానికి వాళ్ళ దగ్గర అంత ఆర్థిక స్తోమత లేదు. మరో దరిద్రం ఏంటంటే కార్మిక సంఘాల ఉద్యమాలు చేసేటటువంటి కమ్యూనిస్టులు వీళ్ళని అసలు గుర్తించట్లేదు. వీళ్ళతో పెట్టుకుని ఏదన్నా వాళ్ళు పేపర్లో ప్రచారం కోసం చూస్తున్నారు తప్పించి వీళ్ళ కోసం పోరాడేటటువంటి ఆలోచన లేదు. ఇక వాళ్ళు కూడా ఈ నెల 31 నుండి ఉద్యమం చేయాలనుకుంటారు. రెండవది, అధికారికంగా వీళ్ళని కూడా సచివాలయం కనుక అట్లాగే అవుట్ సోర్సింగ్ పెట్టుంటే పీక్ అవతల పడేసేవాళ్ళు. కానీ వీళ్ళని అధికారికంగా వేధిస్తున్నారు. కానీ వీళ్ళు అలాగనే వీళ్ళు అడిగేది కూడా మొదటి నుంచి ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా మా స్కేల్ పెంచాలి అనేది కదా. అప్పుడు వీళ్ళు అవుట్ సోర్సింగ్ లోకి వస్తారా, ప్రభుత్వ ఉద్యోగుల లెక్కలోకి వస్తారా? పర్మనెంట్ ఉద్యోగులు పర్మనెంట్ అయిపోయిన తర్వాత ఇంకా ప్రభుత్వ ఉద్యోగులు కాకుండా ఎట్ అవుతారు వీళ్ళు? కానీ వాళ్ళతో సమానంగా స్కేల్ అయితే లేదనా? వీళ్ళు చేసిన పొరపాటు అదే. వీళ్ళు ఏంటంటే వీళ్ళేది ఇందులో నుంచి ఇతర శాఖల్లోకి తమ బదిలీలు కావాలని కోరుకున్నారు. ఇక్కడ జరిగిన వ్యవహారం ఏంటంటే జగన్ ఏ వ్యవస్థలను అయితే తెచ్చి జనానికి అనుసంధానం చేశాడో, ముందు ఉద్యోగాలు లేవు, ఉపాధి లేదు అన్నటువంటి వాళ్ళు ఆ ఉద్యోగాలు పొందాక మనకు ఒక ఎకనామిక్స్లో సూత్రం ఉంటుంది, కోరికల అనంతాలు, కోరికల అపరిమితాలు, కోరికలు పరస్పర పూరకాలు, కోరికలు పరస్పర ప్రత్యామ్నాయాలని ఆడమ్స్ సిద్ధాంతం ఉంటుంది అనమాట. ఎకనామిక్స్ ఇది రాబిన్స్ సిద్ధాంతం అంటారు. కోరికల కారణంగానే మనిషి ఆలోచన మారదే, ఆర్థిక వ్యవస్థ మారదు. ఇప్పుడు వీళ్ళ ఆలోచన కూడా అంతే అయింది. మొదట ఉద్యోగాలు లేవు, ప్రభుత్వ ఉద్యోగాలు వస్తున్నాయి అని చెప్పేసి పరిగెత్తుకొచ్చారు. ఆ ఉద్యోగం వచ్చిన తర్వాత పని భారం అనిపించింది వీళ్ళకి. ప్లస్
అవతలోడితో పోల్చుకుంటే, అవతల గవర్నమెంట్ ఎంప్లాయీతో పోల్చుకుంటే నేను ఎక్కువ కష్టపడుతున్నాను కదా, ఆ డిపార్ట్మెంట్ వాళ్ళ పని అన్ని నాకు పెట్టారు, రెవెన్యూ వాళ్ళ పని నాకే పెట్టారు, కార్పొరేషన్ వాళ్ళ పని నాకే పెట్టారు, ఇవన్నీ పెట్టారు కదా, కాబట్టి అసలు జగన్ గనక ఓడిపోతే ఈ వ్యవస్థ అంతా పోద్ది, మనల్ని తీసుకెళ్లి ఆ డిపార్ట్మెంట్ లో పెట్టేసుకుంటారు, మనం హ్యాపీగా బతకచ్చు అనుకున్నాం. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, ఒక కుక్క ఇంకో కుక్కని దగ్గరికి రానిదు. మనం చూస్తాం వీధి కుక్కల్లో ఒక కుక్క మిగతా అవతల ఏరియా నుండి వచ్చే కుక్కని తరిమి కొడుతుంటది. ఇప్పుడు చూడండి, ఇంత ప్రభుత్వ ఉద్యోగులు ఇన్ని వేల మంది, ఇన్ని లక్షల మంది ఉన్నటువంటి చోటన ఈ 130,000 మందిని వాళ్ళు కలుపుకోవట్ల. మిగతా ప్రభుత్వ ఉద్యోగులు కలుపుకోవట్ల, వీళ్ళని అసలు పట్టించుకోవట్ల. వీళ్ళని చాలా చిన్న చూపు చూస్తున్నారు, చులకన చూపు చూస్తున్నారు. వీళ్ళు ఉద్యోగ సంఘమే కదా, ఎందుకని ఎన్జిఓల సంఘం పట్టించుకోదు వీళ్ళని? వాళ్ళందరూ రాజకీయ ప్రేరేపితమైపోయారు నాయకులు, కాబట్టి వాళ్ళు పట్టించుకోరు. రెండవది, వాళ్ళెవరికి లేని డ్యూటీ వీళ్ళకి ఎక్స్ట్రా ఏంటి? సచివాలయ ఉద్యోగులకి ఎక్స్ట్రా డ్యూటీ ఏంటి? వెళ్ళి మరుగుదొడ్లు ఫోటోలు తీయాలా? రైట్, మరి అది అన్నందుకే కదా టీచర్లకు దానికి ఆపి నువ్వు ఇటుకన్నావు. ఇంకొకటి, ప్రతి స్కూల్లో 6,000 రూపాయల జీతం ఇచ్చి ఓ మనిషిని పెట్టారు దీనికోసం, మరి వాళ్ళు తీస్తున్నప్పుడు మళ్ళీ వీళ్ళు ఏం చేయాలి? వాస్తవంగా వాళ్ళు తీసిన ఫోటోని టీచర్ అప్లోడ్ చేసేవాళ్ళు అక్కడ, కానీ అప్లోడ్ చేయడాన్ని భారంగా చూపించి అక్కడ చేసుకొచ్చారు. ఇప్పుడు వీళ్ళు వెళ్ళాలంట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అబ్బాయి ఆ ఏరియా వెల్ఫేర్ సెక్రటరీ అయి ఉంటాడు, అది గర్ల్స్ స్కూల్ అయి ఉంటుంది. వీళ్ళు వెళ్ళినప్పుడు అక్కడ ఏం చేయాలి? అప్పుడు రేపు పొద్దున అతని మీద కేసు అవ్వదా? ఒక అమ్మాయి అబ్బాయిల టాయిలెట్లోకి వెళ్ళగలుగుతుందా వెల్ఫేర్ సెక్రటరీ? అసలు ఎట్లా చెప్పారు ఆ డ్యూటీ వాళ్ళకి? ఇది నెంబర్ 1 పాయింట్. రెండవది, ఇంకొక కీలకమైనటువంటి పాయింట్ ఏంటంటే, వీళ్ళు ఎన్ని ఉంటాయి మళ్ళీ ఇది కూడా, వెల్ఫేర్ సెక్రటరీ అన్నా క్యాంటీన్ దగ్గర మార్నింగ్ 7 గంటల నుంచి ఈవినింగ్ 7 గంటల వరకు ఉండి మానిటరింగ్ చేయాలంట. అదే మరి ఎట్లా చేస్తాడు? ఎలా చేస్తుంది? పోనీ 3 పూటలు కదా, ఇది చెయ్యాలి అది చెయ్యాలి, ఇవన్నీ ఎలా సాధ్యం? అంటే వాళ్ళని హ్యూమిలియేట్ చేయాలి, వేధించాలి, వాళ్ళంతటా వాళ్ళు మానేయాలి. అంటే జగన్ హయాంలో పెట్టిన వాళ్ళందరూ జగన్ మనుషులే అన్న టైప్లోకి ఫీల్ అవుతున్నారు. అంతకు మించి ఏం లేదు. వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు. ఇప్పుడు చంద్రబాబు గారి టైంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ అపాయింట్ చేస్తే, లేకపోతే టీచర్లను అపాయింట్ చేస్తే వాళ్ళందరూ బాబు మనుషులు అవుతారా? లేకపోతే రాజశేఖర రెడ్డి టైంలో పెడితే రాజశేఖర రెడ్డి మనుషులు అవుతారా? ప్రభుత్వ ఉద్యోగులు కదా, ఇలా ప్రభుత్వ ఉద్యోగులకు ఎందుకు ట్రీట్ చేయరు? వీళ్ళ తరపున ఇప్పుడు ఈ 130,000 మంది ఎవడన్నా బుద్ధి బుర్ర ఉంటే కనుక దీన్ని ఒక అసోసియేషన్గా ఫామ్ చేసి భారీ ఎత్తున నడపగలగాలి, న్యాయస్థానాల దాకా వెళ్ళగలగాలి, కోర్టులో కేసులు వేయాలి. ఏంటి ప్రభుత్వ ఉద్యోగుల మీద ఇదేం వేధింపు? అది నామమాత్రంగా ఉంది, అది ఈ మధ్యన పెట్టుకున్నటువంటి దాన్ని వాళ్ళు మళ్ళీ కన్సిడర్ చేయట్లా. అంటే ప్రధాన ఎన్జిఓ యూనియన్లు వాళ్ళు వీళ్ళని కలుపుకోవట్లా, వాళ్ళు వీళ్ళని 5,000-6,000 కింద చూస్తున్నాను నేను అంటుంది. అదే వాళ్ళు వీళ్ళని కలుపుకోకుండా ఉండే విధంగా వ్యవహరిస్తున్నారు. వీళ్ళని కావాలని ఇంకా వీళ్ళని కలుపుకెళ్ళనీయకుండా వాళ్ళ నాయకత్వాలు ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటారు కాబట్టి వీళ్ళని దగ్గరికి రానియట్లేదు. వీళ్ళ సమస్యల మీద, ఇప్పుడు ఉద్యోగ సమస్య మీద ఎవడు మాట్లాడాలా? ఉద్యోగ సంఘమే కదా. ఇప్పుడు 135,000 ఓట్లు కొత్తగా వచ్చినట్టే కదా లెక్క ప్రకారం. అయితే యూనియన్ లో సభ్యత్వం ఎందుకు చేర్చుకోవట్లేదు వీళ్ళని? ఎందుకు వీళ్ళ వైపు మాట్లాడట్లే? ఎందుకు వీళ్ళని గురించి చూడట్లే? ఎంతకంటే దారుణం ఏమైనా ఉంటుందా? బేసిక్ గా ఇప్పుడు ఒక ప్రభుత్వ ఉద్యోగి ఎంతసేపు డ్యూటీ చేస్తున్నాడు? 8 గంటల డ్యూటీ, శని ఆదివారాలు సెలవు. వీళ్ళకి అది ఎందుకు ఉండదు? వీళ్ళకి మాత్రం ఎందుకు సపరేట్ రూల్స్ ఉంటాయి? ఏ విధంగా ఉంటాయి? అట్లా పర్మనెంట్ అయిన వాళ్ళు వీళ్ళంతా. రెండోది వచ్చేటప్పటికి ఎవరికైతే అక్కడ జరిగేటటువంటిది ఉందో తేడా, దానికి ఎవరు జవాబుదారి? అంటే ఇప్పుడు పొద్దున్నే 7 గంటలకి శానిటరీ, ఇప్పుడు వీటిట్లో ఉంటుంది మున్సిపల్ కార్పొరేషన్లో శానిటరీ ఇన్స్పెక్టర్లు అని ఉండేవాళ్ళు. పొద్దున్నే వాళ్ళు వెళ్ళాలి, 11 వాళ్ళు 9 ఊడ్చేపిచ్చి ఆఫీస్కి వెళ్ళి సంతకం పెట్టేసి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇక మళ్ళీ వాళ్ళకి ఉద్యోగం ఉండదు. వారంలో 1 రోజు మాత్రం ఆఫీస్కి వెళ్తారు వాళ్ళు. ఇదివరకు సిస్టమ్ అది, తర్వాత ఎట్లా మారిందని తెలియదు. ఆ ప్లేస్లో ఇక్కడ వీళ్ళు చేశారు, ఇప్పుడున్న వెల్ఫేర్ వాళ్ళు. ఇప్పుడు అవన్నీ మార్చి పడేసి మొత్తం వీళ్ళే చూడాలి అనేటటువంటి సిస్టమ్ ఏదైతే ఉందో అది చాలా, అంటే కావాలని హ్యూమిలియేట్ చేస్తున్నారు.
అది స్పష్టంగా కనబడుతుంది. గతంలో ఈ డ్రాప్ అవుట్లకు సంబంధించి ఎవరు చేసేవారు, ఇప్పుడు కొత్తగా మళ్ళీ వీళ్ళకి సచివాలయ ఉద్యోగులకి వెల్ఫేర్ అసిస్టెంట్లకి అప్పచెప్పడం అంటే విద్యార్థులు డ్రాప్ అవుట్లకు సంబంధించి సరిగ్గా చెప్పాలంటే వాలంటీర్ల ఉద్యోగం తీసేసి మొత్తం సచివాలయ ఉద్యోగులతో చేపిస్తారు. ఎందుకంటే 2000 మందికి దగ్గరగా ఎంతమంది ఉంటారు, 10 మంది, 2000 మంది అంటే ఒక సచివాలయంలో 10 మంది. అది కాదు, వీళ్ళు 50 మందికి ఒక వాలంటీర్, 50 మందికి ఒక వాలంటీర్ అంటే ఏది ఒక 1000 మందికి ఎంతమంది ఉంటారు, 20 మంది. 2000 మందికి 40 మంది అంటే ఒక సచివాలయం రేంజ్ లో 40 మంది వాలంటీర్లు ఉంటారు. అంతే 40 మంది వాలంటీర్ల పనిని 10 మందితో చేయించాలనుకుంటున్నారు. అదే ఇంకా వాలంటీర్లు పక్కన పెట్టేసినట్టు అంతే, చెప్పినటువంటి అటెండెన్స్ వ్యవహారం వాళ్ళు చూసేవాళ్ళు. హెడ్ మాస్టరు ఎవరెవరిది డ్రాప్ అవుటో యాప్ లో అప్లోడ్ చేస్తే అది చేయగానే కన్సర్న్ వాలంటీర్కి ఆ మెసేజ్ వెళ్ళిపోతుంది. వాలంటీర్ అది చూసుకుని ఇళ్ళ దగ్గరికి వెళ్ళి కనుక్కోవాలి, వాళ్ళని స్కూల్ దగ్గరికి వచ్చేటట్టు చేయాలి. ఇది ఆనాడు పెట్టినటువంటి సిస్టమ్. అది ఇప్పుడు సచివాలయ సిబ్బందికి పెడుతున్నారు అనమాట. కానీ వీళ్ళు మొదటి నుంచి కూడా వీళ్ళు నిన్న ఆ లేఖలో రాసింది ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా స్కేల్ ఇవ్వాలి, మాకు కూడా ప్రమోషన్స్ వస్తాయని అనుకుంటే ప్రమోషన్స్ మాట దేవుడు అరుగు, వీళ్ళకి అదనంగా ఈ డ్యూటీలు వేయడం ఒక రకంగా ఇది ఒక టార్చర్ అనుకోవాలా, లేదంటే ఇంకా ఆల్టర్నేటివ్ లేక ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయం అనుకోవాలా? ఆల్టర్నేటివ్ లేకపోవడం ఏంటి, ఇప్పుడు ఖాళీలు ఉన్నాయని చెప్పి ప్రభుత్వమే చెప్తోంది, ఇంకా భర్తీ చేయాల్సిన ఉన్నాయి, మెగా డిఎస్సీలు అట్లాగో మెగా ఉద్యోగాల అపాయింట్మెంట్లు అవన్నీ చేస్తాం, మరి ఇంకేంటి లేకపోవడం ఏంటి? పోనీ ఇప్పుడు గ్రౌండ్ లెవెల్లో పని జరుగుతోంది, అట్లాగా సర్టిఫికెట్లు ఇచ్చే వ్యవస్థ ఎట్లా తయారైపోయింది, ఎంత గందరగోళమైంది. అదే ఇప్పుడు తీసేయడం వల్ల ఎంత గందరగోళమైంది. ప్రైవేట్ వాళ్ళ మీద ఆధారపడుతున్నాగా, గవర్నమెంట్ ఇచ్చే సర్టిఫికెట్ తీసి ప్రైవేట్ మీద ఆధారపడడం ఏంటి? స్టాఫ్ లక్షల జీతాలు ఇచ్చి వీళ్ళకి, ఒకళ్ళకి 30,000 నుంచి 50,000 ఏమో జీతాలు ఉన్నాయి వీళ్ళకి. అంతంత జీతాలు ఇచ్చి ఇప్పుడు మనం బయటికి వెళ్ళి కొనుక్కొచ్చుకోవడం ఏంటి? నాకు అర్థం కాల. ఫ్రీగా చేసే పని డబ్బులు పెట్టి కొనుక్కోవాల్సిన కర్మ ఏంటి? మనకేం కర్మ, వాళ్ళకేం కర్మ. వాస్తవంగా వీళ్ళు ఏంటంటే కొండ నాలికకి మందు వేస్తే ఉన్న నాలిక ఊడిందని సచివాలయ ఉద్యోగులు వాలంటీర్లు కూడా జగన్ టైంలో అపాయింట్ అయిన వాళ్ళు చిట్ట చివరిలో మొత్తం తెలుగుదేశం కూటమి వైపుకి టర్న్ అయిపోయారు. ఒకటి వీళ్ళ వయసు రీత్యా పవన్ కళ్యాణ్ మీద అభిమానం ప్రేమ అయ్యి ఉండొచ్చును. రెండోది వచ్చేటప్పటికి ఇక్కడ మాకు గొడ్డు చాకరీ అయిపోయింది, జగన్ దిగిపోతే కనుక అప్పుడు మాకు తీసుకెళ్లి మమ్మల్ని వాటిట్లో మెర్జ్ చేసేస్తారు, ఈ వ్యవస్థను ఎట్టాగా చెడగొట్టేస్తారు, అప్పుడు మమ్మల్ని మెర్జ్ చేసేస్తే ఎట్టాగా మేము ప్రభుత్వ ఉద్యోగులం కాబట్టి మాకు ప్రాబ్లం లేదని వాళ్ళు 10,000 రూపాయలు జీతం ఇస్తామన్నారు కదని వీళ్ళందరూ కలిసి అడ్డం తిరిగారు. జగన్ కి పెద్ద దెబ్బ కొట్టినటువంటి వాళ్ళలో వాలంటీర్లు సచివాలయ సిబ్బంది పెద్ద దెబ్బ కొట్టారు. ఇప్పుడు వాళ్లే అసలు కష్టం ఇప్పుడు తెలుస్తోంది. ఇంకొక తరం తర్వాత అయ్యి ఉంటే ఆ తర్వాత ఏం చేయగలిగి ఉండేవాళ్ళు కాదు. కానీ వెంటనే అయ్యేటప్పటికి వాళ్ళని ఇప్పుడు ఎలాగ ఆడుకోవాలో అలా ఆడుకుంటున్నారు. అంటే జగన్ కూడా అలాగే అనుకున్నారు, వాలంటీర్ వ్యవస్థ ఏర్పాటు చేసింది, సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసింది, వీటి ద్వారానే మనకు లక్షల ఓట్లు వచ్చేస్తాయి, ఏదో 2.5 లక్షల మంది, ఏదో 130,000 మంది అనుకున్నారు. కానీ అక్కడ సీన్ రివర్స్ అయింది. అలా జరిగిందని తెలుసుకోవడం ఇప్పుడు చంద్రబాబు గారు ఏంటి డేర్ స్టెప్ కాబట్టి జనాలే తిరస్కరించారు కదా వాళ్ళని. ఎంత చేసినా జనాలు చీగొట్టారు. రేపు వీళ్ళతో చేపిస్తే నాకేం ఉరుగుతుంది? చంద్రబాబు గారి ఆలోచన ఏంటంటే ప్రజల నాడి పసిగట్టాడు ఆయన. రాష్ట్రంలో డబ్బులు ఇచ్చారనినో లేకపోతే డబ్బులు ఇస్తారనినో ఓట్లేదు, ఇచ్చినోడే ఓడగొడితే అది ఎంత దారుణంగా. మనం డబ్బులు ఇచ్చేసినంత మాత్రాన ఓటేస్తారు మనకి? వాళ్ళు ఏం కోరుకుంటున్నారు? అభివృద్ధి కోరుకుంటున్నారు. కాబట్టి కాసిన పరిశ్రమలు తెద్దాం, మంచి రాజధాని కోరుకుంటున్నారు, అమరావతి తెద్దాం, అట్లాగే మంచి రోడ్లు కోరుకుంటున్నారు కాబట్టి రోడ్లు వేద్దాం. అవన్నీ జరగాలంటే ఖర్చులు తగ్గించుకోవాలి. ఖర్చులు తగ్గించుకోవాలంటే సంక్షేమ పథకాలు వాళ్ళు ఆశించట్లేదు. ఎందుకు? సంక్షేమ పథకం ఇచ్చినోడే ఓడగొట్టారు కాబట్టి వాళ్ళు ఆశించట్లేదు. కాబట్టి ఆ డబ్బులు తీసుకెళ్లి వీటికి ఖర్చు పెడుతున్నారు, రోడ్లు వేయడానికి, అమరావతికి. నెంబర్ 1 అంటే ప్రజలు కోరుకున్నదే చేస్తున్నాడు ఆయన. జగన్ని ఓడగొట్టడాన్ని చంద్రబాబు పాఠంగా తీసుకున్నారు. జగన్ని జనం ఎందుకు వద్దు అనుకున్నారు? సంక్షేమాలు అనవసరంగా ఇస్తున్నాడు కాబట్టి ఆయన సంక్షేమాలు అనవసరంగా ఇవ్వట్లా చంద్రబాబు గారు. ఇప్పుడు హామీలని వీళ్ళు అంటున్నారు, నిజంగా హామీల గురించి అయి ఉంటే కనుక జగన్ ఓటేసి ఉండాలి కదా. కానీ ఇప్పుడు ఇంకొక ఆప్షన్ లేదా? నిన్న వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇదే తీరు కంటిన్యూ అవుతే మమ్మల్ని పట్టించకపోతే మేము ఏ బాతులను కడుగుతూ నిరసన కూడా వ్యక్తం చేస్తాం, త్వరలో మేము బయటకు వస్తామని అంటున్నారు. ఇప్పుడు మీరు ఇందాక మనం చెప్పినట్టు సర్టిఫికెట్లు ఇవన్నీ తీసేశారు, సచివాలయ వ్యవస్థలో వీళ్ళు చేసి అన్నీ కూడా తీసేశారు, అవి లేవు. ఇప్పుడు ఇవి చేయను అంటే ఇంకా వేరే ఆప్షన్ లేదు. ఇంకేంటి పరిస్థితి ఉద్యోగులు, సచివాలయ ఉద్యోగులు? చూద్దాం ఏం చేస్తారని. అంటే వాళ్ళకి అప్పచెప్పిన పని అది చేయకపోతే రేపు పొద్దున్న సస్పెన్షన్లు యాక్షన్స్ ఉంటాయా? అంతే కదా, నువ్వు చేయలేదని యాక్షన్ తీసుకుంటామంటారు. ఇది వీళ్ళు చేయాల్సిన ఆల్టర్నేటివ్ ఒకటే, కోర్టుకు వెళ్ళాలా. కానీ కోర్టు ఏమంటది? ప్రభుత్వం చెప్పిన డ్యూటీ చేయాల్సిందే అంటది.
అంతేగాని నువ్వు ఏ డ్యూటీని చేయాలనేది రూల్ ఏం లేదు కదా అంటది. ప్రభుత్వం నిర్దేశించిన ఉద్యోగం అంటది. అప్పుడు ఏం చెప్తారు వీళ్ళు? అంటే కంప్లీట్ 10 మందిని ఇప్పుడు ఫీల్డ్ లోకే తీసుకొచ్చేసారు. ఇప్పుడు తోడు దాంతో చిరు వ్యాపారాలు గుర్తించి ఇప్పుడు కూడా వాళ్ళని ఇవన్నీ మరి ఇంకా ఫీల్డ్ వర్కే కదా, ఆఫీస్ వర్క్ లేదు కదా ఈ 10 మందికి. ఇప్పుడు ఇంకా రోడ్ల మీద ఏం లేదండి. మీకు తెలంగాణ రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఎంప్లాయీస్ ని అక్కడ విద్యుత్ శాఖ వాళ్ళని తీసుకెళ్లి నడి రోడ్డు మీద నుంచోబెట్టాడు కేసీఆర్. ఆఫీస్ లేని చోటకి ట్రాన్స్ఫర్ చేసేవాడు. ఆఫీసుల్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ని తీసుకెళ్ళి కావాలని చెప్పి పవర్ ప్లాంట్, నాకు బాగా గుర్తు, నేనే అప్పుడు వాళ్ళతో ఇంటర్వ్యూలు చేసి పెట్టామన్నమాట. పెద్ద పొజిషన్లో ఉన్న వాళ్ళందరినీ ఆంధ్రాకి పొమ్మంటే పోమని చెప్పి ఆగినటువంటి వాళ్ళు ఎవరైతే ఆప్షన్ తెలంగాణని పెట్టుకున్నారో వాళ్ళని ట్రాన్స్ఫర్లు చేశాడు. హైదరాబాద్లో ఉండేవాడిని తీసుకెళ్ళి ఎక్కడో ఓ మారుమూల ప్రాంతంలో ప్రాజెక్టు కూడా ఓకే చేయలేదు. ఆ ప్రాంతంలో ప్రాజెక్టు కడతారని చెప్పి అక్కడికి ఇది ఏంటయ్యా అంటే ఏమి ఉండదు అక్కడ. ఓ రేకుల షెడ్డు, ఇది కనీసం బల్ల కూడా లేనటువంటి చోట్లకి ట్రాన్స్ఫర్ చేశారు. అలాగే వేధించారు అనమాట. చివరికి వాళ్ళు మళ్ళీ కోర్టులకు వెళ్ళి సుప్రీంకోర్టుల దాకా వెళ్ళి తెచ్చుకున్నారు. అది దాదాపు 10 ఏళ్ళు పోరాడాల్సి వచ్చింది వాళ్ళకి. ఇప్పుడు మరి వీళ్ళు ఎన్నేళ్ళు పోరాడాలో చూడాలి. రైట్ చూద్దాం. మొత్తానికి ఇప్పుడు రాష్ట్ర సచివాలయ ఉద్యోగులు కొత్త కష్టం వచ్చి పడిందా? సచివాలయ ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ అయితే దీని మీద ఒక లేఖ కూడా ఇచ్చారు నారా లోకేష్ గారికి. మాకు సంబంధం లేని విధులు మాకు ఎలా కేటాయిస్తారు, మేము చేయలేము అని. మరి దాని మీద ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది అనేది చూద్దాం.